రాష్ట్రంలోని చారిత్రక కట్టడాల చరిత్ర తెలియజేయడానికే లైటింగ్ షోలను ప్రారంభించామన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఓయూతో పాటు గోల్కొండలోనూ సౌండ్ అండ్ లైటింగ్ షో ఏర్పాటు చేశామన్నారు. ట్రైబల్ మ్యూజియం కోసం గత సీఎం అనేక లేఖలు రాసినా పట్టించుకోలేదన్నారు. అంతకుముందు ఏ గ్రౌండ్ అథ్లెటిక్ ట్రాక్ను ప్రారంభించారు. ఓయూ ఆర్ట్స్ కాలేజ్ దగ్గర లైటింగ్ అండ్ సౌండ్ సిస్టమ్ను ప్రారంభించారు కిషన్ రెడ్డి. కార్యక్రమంలో ఓయూ వీసీ రవీందర్, రిజిస్టర్ లక్ష్మీనారాయణ, సినీ నటులు సాయి పాల్గొన్నారు. భారతదేశము భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక. భారతీయ సంస్కృతి, భారతీయ సాంప్రదాయాలు గౌరవించుకోవడం, వేరు వేరు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఆ ప్రాంతంలోని చరిత్రను ప్రతిబింబించేటువంటి కట్టడాలను కాపాడుకోవడం, వాటి ప్రత్యేకతను, వాటి గొప్పతనాన్ని భావితరాలకు అందించేటువంటి ప్రయత్నం చేయడం ఈరోజు మనందరి అవసరం. వందలాది మంది స్వతంత్ర సమరయోధుల యొక్క జీవిత చరిత్రను వాటిని ప్రిజర్వ్ చేయడము, డిజిటలైజ్ చేయడము, భావితరాలకు అందించేటువంటి ప్రయత్నము మరి ఈ సందర్భంగా మా మినిస్ట్రీ తరఫున చేయడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు తెలంగాణ చరిత్రలో ప్రత్యేక స్థానం ఉన్నటువంటి, తెలంగాణ ఉద్యమానికి కేంద్ర బిందువు అయినటువంటి ఉస్మానియా యూనివర్సిటీలోని అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి ఈ ఆర్ట్స్ కాలేజ్ భవనానికి సంబంధించి సుమారు 12 కోట్ల రూపాయలతో ప్రొజెక్షన్ మ్యాపింగ్ అండ్ డైనమిక్ లైటింగ్ సిస్టమ్ ఈరోజు మనము ఆవిష్కరించుకోబోతా ఉన్నాము. ఈ ప్రాజెక్ట్ లో చరిత్రను, భాషను, సంస్కృతిని పక్కన పెడితే అన్ని రకాలుగా ఏ జాతి కూడా మరి భవిష్యత్తు ఉండదు. అందుకే ఏ జాతి అయినా జాతికి సంబంధించినటువంటి చరిత్ర, భాష, సంస్కృతి పరిరక్షించుకోవాలి, భావితరాలకు అందించేటువంటి ప్రయత్నం చేయాలి. అందుకే మన చరిత్రను, మన భాషను, మన సంస్కృతిని నిరంతరము గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇందులో భాగంగానే దక్కన్ పీఠభూమి ప్రాంతంలో చారిత్రక నేపథ్యం ఉన్నటువంటి హైదరాబాద్ నగరంలోని ఈ ఆర్ట్స్ కాలేజ్ సంబంధించినటువంటి తెలంగాణ చరిత్ర, ఆర్ట్స్ కాలేజ్ చరిత్ర ఘనంగా మరి ప్రతిరోజు కూడా సాయంకాలం మరి వచ్చేటువంటి పర్యాటకులకు కానీ, ఇక్కడ ఉన్నటువంటి హైదరాబాద్ నగర వాసులకు కానీ తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి రూపకల్పన